ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రంతను కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు, మీ కృపలో కాపాడారు అయా. కావలసిన నిద్రను మాకు దయచేశారు. ఏ సమస్యలు రాకుండా మా గృహాల చుట్టూ మీ కంచె వేసి రక్షించారు తండ్రి. అందును బట్టి స్తోత్రాలు నాయన, అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, అనేకులు చూడలేని ఈ రోజులో మేమున్నాము అంటే అయ్యా అది మా గొప్పతనము కాదు, మేమేదో భక్తి పరులమని కాదు, జ్ఞానవంతులమని కాదు, ధనముందని కాదు తండ్రి. కేవలం మీరు మమ్మల్ని ప్రేమించి మీ కృప మాకు చూపించి మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున సజీవులుగా నిలవబెట్టుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు, అందును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను అని దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో నాయనా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము మిమ్మల్ని ఆశ్రయించినంత కాలం మాకే కొదువ ఉండదు, ఏ లేమి ఉండదు, ఏ బలహీనత ఉండదు నాయన. అయ్యా, ఎవరైతే బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించక వెనుదిరిగిన పరిస్థితుల్లో ఉన్నారో, కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారో అయా, బిడ్డల కోసం అడుగుతున్నాం. మరలా వారు మిమ్మల్ని ఆశ్రయించి అయా ఆశీర్వదింపబడ్డానికి, వర్ధిల్లింపబడ్డానికి, అన్నిటిలో తండ్రి విజయాన్ని సాధించడానికి బిడ్డలకు కృప చూపించండి అయా. ఎవరు కూడా ఏ ఉచ్చుల్లో పడిపోకుండా, మనుషులు చెప్పిన మాటలు నమ్మి మిమ్మల్ని విడిచిపెట్టకుండా అయా మీతో కొనసాగుతూ ప్రతినిత్యము కూడా దీవింపబడుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అవునయ్యా, ఈ ఉదయకాలాన అనేక మంది బిడ్డలు ప్రతినిత్యము కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు తండ్రి. అయా, వారందరిని బట్టి పేరు పేరున అడుగుతున్నాము తండ్రి. నాయన, బిడ్డలకి ఈ రోజంతను మీ రక్షణ, మీ సహాయము దయచేయండి. వారు అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి. వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి. వారి పనుల్లో మీరే తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. అయా, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, అన్ని పనులను కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల్లో అయా అద్భుతముగా ఆశీర్వదింపబడే కృప చూపించండి ఆయన. క్రొత్త కార్యాలు మీ కృపను బట్టి ఈరోజే ప్రారంభిస్తున్నారు. ఆ కార్యాలను దీవించండి. శుభ కార్యాలు జరుపుకుంటూ ఉన్నారు, అవి కూడా నాయన ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయన, ఆగిపోయిన పనులు, ఆపబడిన పనులు ఉన్నాయి తండ్రి, అవి మరలా పునః ప్రారంభించబడుటకు సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రయాణాలను అప్పగిస్తున్నామయ్యా, మా వాహనాన్ని అప్పగిస్తున్నాము, మేము వెళ్తున్న మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా, ఆ వాహనము నడుపుతున్నటువంటి వ్యక్తులను మీకు అప్పగిస్తున్నాము నాయన. మేమందరము కూడా క్షేమముగా ప్రయాణించే కృప చూపించండి. ఏ బిడ్డకు కూడా అయా ఎటువంటి అపాయము జరగకుండా, ప్రమాదము సంభవించకుండా, మార్గంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా అయా బిడ్డలందరికీ మీరే తోడై ఉండమని, సురక్షితముగా వారి ప్రాంతాలను చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అదే విధముగా ఆర్థికంగా తండ్రి ఎవరు నష్టపోకుండా సమృద్ధిని దయచేయండి. ఎవరు కూడా ఆకలితో ఉండకుండా కావలసిన భోజనమును దయచేయండి. ఎవరు కూడా ఆత్మీయతలో దిగజారిపోకుండా అయా వాక్య జ్ఞానముతో వారిని నింపండి. అపవాది చెరల్లో పడకుండా, లోకమాయలో పడకుండా అయా వారికి ఇవ్వబడిన ఈ సమయాన్ని వృధా చేసుకొనకుండా బిడ్డల ఎడల మీ కృపను కుమ్మరించండి ప్రభువా. అదే రీతిన అనారోగ్య సమస్యలు ఎవ్వరికి రాకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజంతను బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఆ యొక్క రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నిటిలో మీరే తోడై ఉండండి. అన్నీ కూడా సజావుగా జరగడానికి కృప చూపించండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు తండ్రి, జ్ఞానముతో నింపండి అయ్యా. అయా, టెన్షన్ లేకుండా జవాబు చేయగలిగిన సామర్థ్యమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా
మీ రక్షణ కాపుదల ప్రతి బిడ్డ గృహము చుట్టూ అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయనా, మేము ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవీ లేకుండా ఈ రోజున తండ్రి ప్రశాంతముగా, నెమ్మదిగా, సమాధానముగా జీవించే కృప చూపించమని, మీరు చూపిన కృపాదయను బట్టి క్రొత్త సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డకు మీరు ఆశీర్వాదాలను దయచేయమని, మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ సువార్తను ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.